చక్కెర ధరలు అసలు ఎందుకు పెరిగాయి? సో ఇదే చర్చ ఇప్పుడు ఎక్కడ చూసినా జరుగుతుంది. మనలో చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. అసలు చక్కెర ధర ఎందుకు ఇంత పెరిగింది అంటే, మనం రోజు వాడే వస్తువుల్లో చక్కెర కూడా ఒకటి. ఉదయం టీ, కాఫీ నుంచి పిల్లలు తినే బిస్కెట్లు, కేకులు, పండుగల సమయంలో చేసుకునే స్వీట్స్ వరకు చక్కెర మన రోజువారీ జీవితంలో చాలా కామన్. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి కిలో చక్కెర ఎంత అని అడిగితే 55 రూపాయలు, 60 రూపాయలు, కొన్ని చోట్ల ఏకంగా 63 రూపాయలు. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 37% పెరిగిందనమాట. ఇది చూసిన తర్వాత ఒక సామాన్యుడికి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, దేశంలో చక్కెర కొరత వచ్చిందా? సాధారణంగా ఏ వస్తువు ధర అయినా పెరిగిందంటే దానికి కొరత వచ్చిందేమో అనేసి అనుకుంటాం కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దేశంలో చక్కెర కొరత లేదట. మన అవసరాలకు సరిపడా చక్కెర నిల్వలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరి చక్కెర ఉంది, కొరత లేదు, అయినా ధర ఎందుకు పెరిగింది? ఇదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యాపారికి రేపు చక్కెర ధర పెరగొచ్చు అని అనిపించింది అనుకోండి, అతను ఈ రోజే ఎక్కువ చక్కెర తీసుకుంటాడు. అదే సమయంలో ఇంకో వ్యాపారి కూడా రేపు ధర పెరుగుతుందట అని విని స్టాక్ పెట్టుకుంటాడు. సో చాలా మంది ముందుగానే కొనడం మొదలు పెడితే మార్కెట్లో చక్కెర ధర పెరగొచ్చు. అంటే చక్కెర కొరత వల్ల మాత్రమే ధర పెరగాల్సిన అవసరం లేదు, ధర పెరుగుతుంది అనే అంచనా వల్ల కూడా ధర పెరగొచ్చు. దీన్నే ఇప్పుడు మార్కెట్లో స్పెక్యులేషన్ అని అంటారు. అయితే ఇది ఒక్కటే కారణమా? కాదు, ఇంకో కారణం కూడా ఉంది. చక్కెర ఉత్పత్తి తగ్గిందా? మొదట ఈ ఏడాది దేశంలో దాదాపు 34.5 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. కానీ వాతావరణ పరిస్థితులు, మహారాష్ట్రలో చెరుకు దిగుబడి తగ్గడం, ఉత్తరప్రదేశ్లో చెరుకు పంటకు రెడ్ రాట్ అనే తెగులు రావడం, ఇలాంటి కారణాలతో ఉత్పత్తి అంచనాను 30.9 మిలియన్ టన్నులకు తగ్గించారు. అంటే చక్కెర అయిపోయిందని కాదు, కానీ రాబోయే రోజుల్లో చక్కెర సప్లై ఎలా ఉంటుంది అనే ఒక భయం మార్కెట్లోకి వచ్చేసింది. సో దీంతో పెరగడానికి అవకాశం ఏర్పడింది. సో మరి ఇథనాల్ సంగతి ఏంటి అంటారా? ఇప్పుడు అస్సలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చక్కెర ధర పెరిగింది అంటే మనలో చాలా మంది వెంటనే చెప్పే మాట, చెరుకు మొత్తం ఇథనాల్ తయారీకి మళ్ళిస్తున్నారు కదా, అందుకే చక్కెర తగ్గిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇథనాల్ కారణంగా చక్కెర ధర పెరగలేదని చెబుతుంది. ఎందుకంటే 2022-23లో ఇథనాల్ తయారీకి మళ్లించిన చక్కెర వాటా దాదాపు 12% ఉంటే 2025-26లో అది 9%కి తగ్గింది. అంతేకాదు, ఇప్పుడు మన దేశంలో తయారయ్యే ఇథనాల్లో ఎక్కువ భాగం మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచి వస్తుంది. సో కాబట్టి ఇథనాల్ వల్లే చక్కెర ధర పెరిగింది అని చెప్పడం అంత సింపుల్ కాదు. అయితే అసలు కారణం ఏంటి? సప్లైపై భయం. సో ఉత్పత్తి అంచనాలు తగ్గడం, మార్కెట్లో స్పెక్యులేషన్, అంతర్జాతీయ ధరలు పెరగడం, ఇవన్నీ కలిసి ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కూడా కారణమేనా? అవును. ఇంట్రెస్టింగ్గా అంతర్జాతీయ మార్కెట్లో ఒక టన్ను చక్కెర ధర $474 నుంచి $552 పెరిగింది. అంటే బయట మార్కెట్ ధర పెరిగితే మన దేశంలోనే వ్యాపారులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. సో అందుకే మన దగ్గర కూడా ధర పెరగడానికి అదొక కారణమైంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. వ్యాపారులు అవసరానికి మించి చక్కెర నిల్వ పెట్టుకోకుండా స్టాక్ పరిమితులు విధించింది. అంతేకాదు 10 లక్షల టన్నుల రా షుగర్ను పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. సో ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది. మన దేశంలో చక్కెర ఉంది అంటున్నారు కదా, మరి బయట నుంచి ఎందుకు తెప్పిస్తున్నారు? ఇది కేవలం కొరత తీర్చడానికి కాదు, మార్కెట్లో సప్లై గురించి భయం తగ్గించడానికి కూడా. అంటే చక్కెర కావాలంటే దొరుకుతుంది, కొరత ఉండదు అనే కాన్ఫిడెన్స్ మార్కెట్లో రావాలి. అలా వస్తే వ్యాపారులు కూడా అవసరానికి మించి స్టాక్ పెట్టుకోవడం తగ్గించుకుంటారు. సో ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఫ్యాక్టరీ దగ్గర ధరలు 55 నుంచి 56 రూపాయల వరకు తగ్గుతున్నాయి. సో మరి ఈ తగ్గుదల మనం షాపులో కొనుక్కునే చక్కెర ధరలో ఎప్పుడు కనిపిస్తుంది? అదే చూడాలి. కానీ సామాన్యుడికి అసలు సమస్య ఇక్కడే. మన ఇంట్లో ఒక కిలో చక్కెరకు 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఎక్కువ పెట్టడం పెద్ద సమస్య ఏం కనిపించద్దు. కానీ ఒక్కసారి ఆలోచించండి, చక్కెర ధర పెరిగితే టీ, కాఫీ, బిస్కెట్లు, కేకులు, బేకరీ ఐటమ్స్, ముఖ్యంగా స్వీట్స్, వీటి తయారీ ఖర్చుపై కూడా ప్రభావం ఉంటుంది. ఇక పండుగలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. పండుగంటే స్వీట్స్ తప్పనిసరి కదా. మరి చక్కెర ధర ఇలాగే ఉంటే స్వీట్స్ ధరలు కూడా పెరుగుతాయా? అదే సామాన్యుడి భయం. సో మరి రైతుకు లాభం ఏంటి అని అడుగుతారా?
సో ఈ పెరిగిన ధరలో చెరుకు రైతుకి ఎంత వెళ్తుంది? రైతు చెరుకు పండిస్తున్నాడు, మిల్లుకి ఇస్తాడు, మిల్లు చక్కెర తయారు చేస్తుంది, ఆ తర్వాత వ్యాపారి, హోల్సేల్ వ్యాపారి, రీటైలర్, ఇలా చివరికి మన దగ్గరకు వస్తుంది. మరి మనం 60 రూపాయలకి పైగా చెల్లిస్తున్నప్పుడు మధ్యలో ఎక్కువ లాభం ఎవరికి వస్తుంది? ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మన ఇంట్లో కూడా ఒక డిబేట్ ఉంటుంది. ఇప్పుడే చక్కెర కొనుక్కుందామా లేక కొన్ని రోజులు ఆగుదామా? ఇప్పుడే ఎక్కువ కొనుక్కుంటే ఏమవుతుంది? రేపు ధర తగ్గితే? ఇప్పుడు కొనకుండా ఉంటే రేపు ధర ఇంకా పెరిగితే? అందుకే ఈ ధరల పెరుగుదల టెంపరరీనా లేక ఇంకా పెరిగే అవకాశం ఉందా? 63 రూపాయల దగ్గర ఉన్న చక్కెర మళ్ళీ 50 రూపాయల దగ్గరకు వస్తుందా, లేదా ఇదే కొత్త ధరలో మారిపోతుందా? సో ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ రాబోయే రోజుల్లో తీరుతాయి. సో ఇది ఇవాల్టి టాపిక్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఫ్యామిలీ.